సంపద సృష్టి అంటే ఇదేనా చంద్రబాబు? ఆధ్యాత్మిక ప్రశాంతత కలిగే విశాఖ బీచ్ లో బీర్లమ్ముతారా? ఖబర్దార్. అధికారంలోకి వచ్చిన వెంటనే బే ఆఫ్ బెంగాల్లో కలిపేస్తాం. ప్రజలకు క్షమాపణ చెప్పి జీవో వెనక్కి తీసుకోండి. వినూత్న నిరసన చేపట్టిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్. సంపద సృష్టి అంటే ఇదేనా చంద్రబాబు? ఆధ్యాత్మిక ప్రశాంతత కలిగే విశాఖ బీచ్ లో బీర్లమ్ముతారా? ఖబర్దార్. అధికారంలోకి వచ్చిన వెంటనే బే ఆఫ్ బెంగాల్లో కనిపేస్తాం. ప్రజలకు క్షమాపణ చెప్పి జీవో వెనక్కి తీసుకోండి. వినూత్న నిరసన చేపట్టిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్. ఆహ్లాదం, ఆనందం, ప్రశాంతత అందించే ఆధ్యాత్మిక విశాఖపట్నం బీచ్ ప్రాంతాన్ని బీర్లు మత్తు ప్రాంతంగా మార్చుతారా? ఇదేనా సంపద సృష్టి అంటే చంద్రబాబు అంటూ మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. బీచ్ షాక్స్ పేరుతో విశాఖ బీచ్ లో మద్యం షాపుల ఏర్పాటుకి వ్యతిరేకంగా దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం ఎదురుగా బీచ్ లో శనివారం వినూత్న నిరసన చేపట్టారు. డ్రామా కోణంలో పసుపు చొక్కాలు వేసుకుని టీడీపీ శ్రేణులతో బీచ్ రోడ్లో బీర్లు, వైన్లు, చీకుళ్లు దుకాణాలు పెట్టి అమ్ముతున్న వైనాన్ని ప్రదర్శిస్తూ దక్షిణ వైసీపీ శ్రేణులతో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ సంపద సృష్టి చేతగాని దద్దమ్మలంటూ ధ్వజమెత్తారు. ఇక్కడి ప్రాంతంలో ఈస్టర్న్ నేవల్ కమాండర్, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ వంటి అంతర్జాతీయ కార్యక్రమాలతో పాటు విఘ్నేశ్వరుడి నిమజ్జనాలు, పౌర్ణమి పుణ్య స్నానాలు, శివరాత్రికి కోటి శివలింగాలతో పూజలందుకున్న మహాపవిత్ర పుణ్యస్థలం విశాఖ బీచ్ లో బీర్లు, వైను దుకాణాలు పెట్టి యువతను మత్తులో ముంచుతారా అంటూ చంద్రబాబు, లోకేష్, విశాఖ ఎంపీ భరత్ పై వాసుపల్లి గణేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సంపద సృష్టి చేతకాక డబ్బులు ఎక్కడొస్తాయా అని గద్దల్లా వాలిపోతా ఉన్నారన్నమాట. ఇప్పుడు బీచ్ల మీద వాలారు. మా శ్రీలంక బీచ్ ఓకే అండి, ద మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్ అన్నమాట. ఆ బీచ్ పక్కనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైరింగ్ స్టేషన్ ఉంటుంది అన్నమాట, బాపట్లలోనే, శ్రీలంకలోనే. ఆర్కే బీచ్ నియర్ టు ది ఈస్టర్న్ నేవల్ కమాండ్. ఎప్పుడు కూడా ఇక్కడే ఫ్లైట్ రివ్యూస్ కానీ, లేదా ఇంకోటి ఇంటర్నేషనల్ ఫ్లైట్ రివ్యూస్ కానీ, ఇతర మనం చూస్తూ ఉంటాం ప్రెసిడెంట్ రివ్యూస్ కానీ, ఇక్కడే వార్షిప్స్ అన్నీ వచ్చి ఇక్కడ చేస్తూ ఉంటారు అన్నమాట. అలాంటి కల్చర్ని పూర్తిగా నాశనం చేస్తా ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు. ఎప్పుడో మేము విన్నాం ఏంటంటే, పాత రోజుల్లో నేను పుట్టక ముందు మన తాతగారు చెప్పేవారు, ఈ ప్రాంతంలో బ్రిటిషర్స్ ఉండేవారంట. పూర్తిగా ఎవరో మత్స్యకారులు వచ్చి రానిచ్చేవారు కాదంట. పూర్తిగా ఆల్సెస్ అండ్ డాగ్స్, జర్మన్ షెపర్డ్స్ చుట్టూ పెట్టి రాళ్ళు వేసి కొట్టేవారంట ఎవరైనా వస్తారేమో చెప్పేసి. ఏమంటే ఇక్కడ అన్ని కూడా అసంఘిత కార్యక్రమాలు చేసేవారంట ఎవరు, ఆ బ్రిటిషర్స్ అన్నమాట. అలాంటి మళ్ళీ కల్చర్ ఈరోజు చంద్రబాబు నాయుడు ఇక్కడ తీసుకొని రాబోతా ఉన్నాడు అనమాట. చక్కనైన యూత్, ఓకే, మంచి కల్చర్ ఉండేవాళ్ళు అన్నమాట మన ఆంధ్ర రాష్ట్రం ప్రజలను. ద లవ్ పీస్ అండ్ హార్మోనీ. అలాంటి యూత్ని ఈరోజు పాడు చేస్తా ఉన్నారన్నమాట ఈ లోకేష్, సో కాల్ చంద్రబాబు నాయుడు అండ్ సో కాల్ దిస్ భరత్. I don't understand how this Bharat Bhagar has become an MP to this Visakhapatnam. It's so shame on him అన్నమాట. He says that ఏమంటాడంటే, అందరూ తాగట్లేదా? తాగితే నువ్వు రోడ్డు మీద పెట్టేస్తావా? తాగుతారు అయ్యా, ఏది ఎక్కడ చేయాలో అదే చెయ్యాలి. నువ్వు బార్లు పెట్టుకున్నావు, బాగానే ఉంది. బీచ్ ఓపెన్ ప్లేస్, ఎంతో మంది ఈ బీచ్ లక్షలాది మంది, కోట్లాది మంది ఎప్పుడు ఇలా తిరుగుతానే ఉంటారన్నమాట. సాయంత్రం పూట 9 గంటల వరకు కూడా, ఆ టైం అప్పుడు 8 గంటల వరకు నువ్వు బీర్లు తాగిస్తా ఉంటే, ఆడు తప్పు తాగి ఎవరో అమ్మాయి మీద చెయ్యేస్తే ఇలాంటి ఆర్డర్ ఏముంటుంది? ఆడ లోనికి వెళ్ళి స్విమ్మింగ్ చేస్తే చచ్చిపోతే ఏమంటారు? ఆ తప్పు తాగి బండి మీద వెళ్తే ఎవడిని యాక్షన్ చేసి గుద్దేస్తే టూరిస్టులు పెరగడానికి ఇదే ప్రాంతం నీకు దొరికిందా? పెంచవయ్యా వేరేగానా. ఇంకా అలాగే థాయిలాండ్ ఖర్చులు తీసుకొని రావయ్యా, తీసుకొని రా. ఇప్పటికే నీ చేతగాక ల్యాండ్ ఆర్డర్ క్షీణించి మసాజ్ సెంటర్లు అన్ని కూడా మనం చూస్తున్నాం రోజు పేపర్లు ఓపెన్ చేస్తే. సో యు ఆర్ స్పాయిలింగ్ ద కల్చర్ ఆఫ్ విశాఖపట్నం అండ్ ఆంధ్ర రాష్ట్రం. వి డిమాండ్, వైఎస్ఆర్సీ డిమాండ్స్ ఇమీడియట్ గా ఇవన్నీ కూడా తీసేయండి, జీవోని రివోక్ చేసుకోండి. 2029 జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇవన్నీ కూడా బే ఆఫ్ బెంగాల్లో కలిపేస్తాం, ఏవి ఉంచాం.
చెప్తా ఉన్నాం, కబడ్దార్ అని చెప్తున్నాం. ఇవన్నీ బే ఆఫ్ బెంగాల్ కలిపేస్తున్నాం. అరేబియన్ సీ అండ్ బే ఆఫ్ బెంగాల్ డిఫరెంట్. అరేబియన్ సీలో హాలో బీచెస్ ఉంటాయి, షాలోగా ఉంటాయి అన్నమాట, షాలోగా ఉంటాయి. అది గోవాలోని. అందుకనే కనీసం ఒక 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళినా సరే మోకాళ్ళ లోతులు నడుచుకుని వెళ్ళిపోవచ్చు, ఎవడ ప్రమాదం జరగదు. ఇక్కడ ఒక్క 10 అడుగుల్లోనే లాగేస్తుంది మనిషి, అంతే కదా. ఇక్కడ టైడ్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ టైడ్ ఎక్కువ ఉంటుంది. అసలు ఈ బీచ్ ని ఎవరు కూడా సాహసించరన్నమాట. అప్పుడు అందుకనే మా తాతల కాలంలోనే నేను చిన్నప్పుడు ఇక్కడ బ్రేక్ వాటర్స్ ఉండేవి, 2 పెద్ద షిప్లు ముంచేసి ఉండేవి అనమాట. అప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి బ్రిటిషర్స్ ఏమో 2 షిప్లు ముంచారన్నమాట. ఆ పవిత్ర స్నానాలు గిరి ప్రదక్షిణ అయిన తర్వాత వచ్చి ఇక్కడేమో స్నానాలు చేయడం కోసం అని చెప్పేసి సుబ్బరామిరెడ్డి గారు కోట్లింగాలు పెట్టి ఇక్కడేమో శివరాత్రి జరపడం కానీ, ప్రతి ఒక్క పౌర్ణమికి కూడా ఇక్కడికి వచ్చి స్నానాలు చేయడం కానీ, ఇవన్నీ కూడా సంస్కృతి, హిందూ కల్చర్ సంస్కృతి. మరి సనాతన ధర్మం పాటించినటువంటి మన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇక్కడ కనిపించరు. సముద్రంలో ముక్కు ముసుకుని 3 సార్లు మునిగి తప్పైపోయిందని చెప్పేసి లంపలేసుకోండి. ఆ దేవదేవుడు ఆ సింహాద్రప్పని శ్రమిస్తాడు, ఆ గంగాదేవి శ్రమిస్తుంది. ఈరోజు రాజరపడి తెల్లవారు 2 గంటలకి మా మత్స్యకారులేమో వేడకి వెళ్తారు ఇదే ప్రాంతంలోనే. ఎవడో బోకరాడేమో బీర్ తాగేసి బీర్ బాటిల్ ఎర్రగొట్టేసుకుంటే ఆ బీర్ బాటిల్ ఏమో మా మత్స్యకారులు కొంచెం చెప్పులు వేసుకోం కదా, ఏమవుతుంది ప్రమాదం. తెలియకంటే బీచ్లోకి వెళ్ళిపోతాడు, బ్లడ్ పోయి చచ్చిపోతే ఏంటండి ఇదంతా. మా బీచ్లే దొరికాయా అని మేము ఈరోజు అడ్డుపడతా ఉన్నాం. ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఆపేస్తాం. ప్రాంతంగా చేసి మీకు మంచి చేస్తాము అని చెప్పేసి ప్రోత్సహిస్తామని చెప్పి ఈ రోజు మంచిగా ఉన్న బీచ్ ని పాడు చేయడం నిజంగా దురదృష్టకరం. సంపద సృష్టిస్తాం అంటే ఏ మ్యాజిక్ చేస్తారో లేకపోతే ఏ మాయాజాలం చేస్తారో ఏంటో అనుకున్నాం కానీ ఈ విధంగా మహిళల తాళితో ఆడుకుంటారని మేము నిజంగా అనుకోలేదు. ఇలా చేస్తారని తెలిసే ఏ ఒక్క మహిళ కూడా మీకు ఓటు వేయకపోదులేమో. ఇంత ఘోరంగా మరి రేపు పొద్దున్న ఎవరైనా ప్రశాంతంగా, మహిళలు కానివ్వండి ఆడపిల్లలు కానివ్వండి, ఎవరైనా ప్రశాంతంగా రాగలరా ఈ ఆర్కే బీచ్ కి? మరి బీచ్ అంటే నిజంగా చాలా ప్రశాంతత. మనం ఏ ఊరు ఏ స్టేట్ వెళ్ళినా కూడా మాది విశాఖపట్నం అంటే నిజంగా వాళ్ళంతా కూడా అబ్బా మీ ఏరియా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది, బాగుంటుంది విశాఖపట్నం అని చెప్పుకుంటారు. అలాంటిది ఇలాంటి విశాఖపట్నాన్ని ఈ విధంగా పాడు చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇక్కడ యువత ఎవరు కూడా బాగుపడకూడదా? ఎంతసేపు మీరు అమరావతిని ఆ భ్రమలో పెట్టి అందరినీ భ్రమలో పెట్టి దాన్ని మన రాష్ట్రం అంతా కూడా అప్పులు కుప్పలుగా చేసేసి ఆ భ్రమరావతి వైపు తిప్పుతున్నారు, మళ్ళిస్తున్నారు. అక్కడ దాని వల్ల అమరావతి వల్ల ఎవరికైనా లాభం ఉందా? ఆ అమరావతి చుట్టుపక్కల కూడా ఏ ఒక్క పేదవాళ్ళకి కానీ అలాగే మధ్య తరగతి వాళ్ళకి కానీ ఏ ఒక్క స్థలం ఎవరికైనా ఉందా? అంతా కూడా మీ కులం వాళ్ళది, మీదే. అందుకనే దాన్ని మీరు ప్రోత్సహించాలి, దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మా విశాఖపట్నాన్ని పాడు చేస్తున్నారు. మరి జగనన్న మాకు విశాఖపట్నానికి క్యాపిటల్ సిటీ తెస్తామని చెప్పి అన్నారు. ఆ తెచ్చేదాన్ని మీరు ఎంతగా అడ్డుకున్నారు. మరి అడ్డుకొని ఈ విధంగా విషం చిమ్మడానికైనా విశాఖపట్నం మీద మీరు విషం చిమ్మడానికైనా మీరు ఇలా చేస్తున్నారు. మేము ఈ రోజు వైసీపీ తరపు నుంచి అలాగే ఒక మహిళగా మేము దీన్ని అడ్డుకుంటాం కూడా. మీరు తెచ్చిన జీవోని మీరు వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకొని మా విశాఖపట్నాన్ని ప్రశాంతంగా ఉండేటట్లు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.